ఆశ్చర్యం కలిగించే విషయం. తర్వాత 5 కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత. సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు. అడుగుతా ఉన్నా, నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా? డైలాగులు తీసేయండి. ఇంకా బాలకృష్ణ సినిమాలో, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. నాకు ఇప్పుడే ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్కి ముందు శ్రీహరి నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు, ఆ సినిమా డైలాగులు, వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి. సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్? సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు? అంతేగాని ఆ సినిమా డైలాగులు, సినిమా వచ్చిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు, ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ న్యాచురల్గా ప్రసిద్ధి చెందుతాయి. ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు. ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే, వీళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే. వాళ్ళు ఇలా అన్నా తప్పే, వాళ్ళు ఇలా అన్నా తప్పే. ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి? మీరు ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా. ఇలాగొచ్చే నష్టపోయింది. అదే సినిమా డైలాగులు రాసుకున్నాడు, పాట పాడితే పాడినాడు, డైలాగులు కొట్టినాడు. ఇలాగొచ్చే నష్టమైంది అంటాను నేను. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు? నూట 131 మందికి నోటీసులు ఇచ్చినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు 2 రిమాండ్కు పంపించినారు. 131 మందికి నోటీసులు ఇచ్చినారు. చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం, రోజంతా కూర్చోబెట్టుకోవడం, వేధించడం. ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు. అంటే వాళ్ళకి నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరికిచ్చేదానికోసం. స్థానిక ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్స్లు అందరినీ కూడా జాయిన్ చేయించేసేస్తారు. చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం. ఎందుకింత కుట్రలు చేస్తూ ఉండరు? ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా. అలా చేసి నువ్వు ఇలా అను, అది సత్తా. అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు, వీళ్ళిట్టన్నారు, వాళ్ళు అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడాడు అని చెప్పి తోసేయడం, స్టేషన్లో పెట్టడం. ఏమిటి ఇది?